నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి వివాదాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 1వ సీనియర్ సివిల్ జడ్జ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే న్యాయవాది శ్రీమతి వి అన్నపూర్ణాదేవి గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఒక కాల్ అటెండ్ చేద్దాం. కాకినాడ నుంచి వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏమండి, మా అమ్మగారు హలో హలో వినిపిస్తాను, చెప్పండి. మా అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు ఆస్తి అండి. ఓకే. అది ఆస్తి ఆవిడ చనిపోయి మా అమ్మగారు అమ్మమ్మ గారు చనిపోయి 40 years అవుతుందండి చనిపోయి. తర్వాత అండి మా తాతయ్య గారు అనుభవించారండి. ఆయన పేరు ఉండేదండి, పాస్లో అన్ని రికార్డు ఉందండి. ఓకే. ఆయనమ్మ 2006లో కాలం చేశారండి. మా అమ్మ తర్వాత నెక్స్ట్ మా అమ్మమ్మ గారు ఏం చేస్తారంటే ఆయన కింద మా అమ్మమ్మ గారి కింద ఉండేదండి. 3 రికార్డులు ఏమైనా మారలేదండి. తర్వాత 2009లో మా అమ్మమ్మ గారు ఏం చేశారంటండి, మా అమ్మగారికి 2 ఎకరాలు అండి, మా సిస్టర్ ఉందండి, మా సిస్టర్ గారికి 2 ఎకరాలున్నారండి. వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. ఓకే. అందులో నాకేమి ఇవ్వలేదండి. నాకు ఇప్పుడు ఇవ్వకున్నానండి. వీళ్ళు నీకేమో మా ఆస్తి కదా మా పిల్లలకి ఇచ్చి మా సిస్టర్కి ఇచ్చుకుంటానండి ఉన్నది కూడా. అదంతా ఆస్తి అమ్మకం పెడదామని చెప్పేసి మొత్తం నాకు సంబంధం లేకుండా అమ్మేద్దాం అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తాను. అందులో మనకేమో వస్తుందండి. మీ అమ్మమ్మ గారికి మీ అమ్మగారు ఒక్కరేనండి? ఇంకో ఆవిడ కూడా ఉందండి. 4.5 వచ్చిందండి. ఇద్దరికి సరిపో 4.5 వచ్చింది. ఓకే. అవునండి. మా అంటే కొడుకులు లేరండి, మా తాతయ్య గారికి కొడుకులు లేరు, ఇద్దరు కూతురు. ఓకే ఓకే, అర్థమైంది. జడ్జి గారు, ఇప్పుడు మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఎప్పుడు వేరే వాళ్ళ మీద పేరు మీద రాశారండి? మా అమ్మమ్మ గారు రాశారండి. మా సిస్టర్కి 2.5 మా అమ్మకి 2 ఎకరాలు రాశారండి. ఆవిడ తీసుకెళ్లి రాయించుకున్నారు అలా రాశారండి. ఇప్పుడు మీ సిస్టర్ గారు మీకు ఇవ్వకుండా మొత్తం తానే తీసుకుంటా అంటున్నారా? మా మదర్ కూడా సిస్టర్కి ఇచ్చేద్దామనండి. అది కూడానండి. అంతేనండి. అంటే ఇప్పుడు అందులో మీరు వాటా కావాలంటున్నారు. అవునండి అవునండి అవునండి. ఇప్పుడు ఇది మీ అమ్మగారి ఆస్తి కాబట్టి, ఆమె తల్లిదండ్రుల ద్వారా వచ్చింది కాబట్టి, మీ తండ్రి గారి ద్వారా రాలేదు కాబట్టి మీరు హక్కు గురించి దానికి ఆస్తిలో వాటా అడగడానికి చట్టం ఒప్పుకోదు. అది మీ అమ్మగారి తరఫున ఆస్తి కాబట్టి, అంటే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిలో వాటా కేవలం తండ్రి గారి ద్వారానే ఉంటుంది. ఇది మీ తల్లి గారి ద్వారా వచ్చింది కాబట్టి మీ తల్లి గారు ఎవరికైనా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు అడగచ్చు, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి మీ సిస్టర్ కి మీకు సమానంగా ఇవ్వమని మీరు అడిగి మీ అమ్మగారి ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప చట్టబద్ధంగా మీరు దాన్ని నాకు కూడా హక్కు ఉంటుంది అనే విషయాన్ని మీరు కోర్టు ద్వారా తేల్చుకోవడానికి అవకాశం ఉండదండి. మంచిదండి. రవీంద్ర గారు గుంటూరు నుంచి. నమస్తే అండి రవీంద్ర గారు, చెప్పండి. నమస్తే మేడం. యాక్చువల్ గా మా తాతగారికి 2 కూతుర్లు 3 కొడుకులండి. ఓకే. నేను 2వ కూతురు కొడుకునండి. ఓకే. యాక్చువల్ గా మా తాతగారికి 16 సెంట్లు ఇళ్ల స్థలం ఉందండి. ఇంకా ఉన్నారేమో పాత ఆస్తి. ఇదంతా తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తి అండి. ఓకే. మా పెద్దమ్మకి, మా పెద్ద మేనమామకి, మా చిన్న మేనమామకి వెళ్ళింది. ఇప్పుడు ఈ ఇళ్ల చోటేమో నాకు రాశారు మా తాతగారు. ఓకే. మా పెద్దమ్మ చేత దీని మీద వాయిదా వేయించారు, వాళ్ళు కోర్టులో వేయించారు, అందరికి వాటా వచ్చిందని. ఎవరు వేయించారండి? అంటే మా మేనమామలు వాళ్ళంతా కలిసి, మిగతా వాళ్ళంతా కలిసి, మిగతా సిబ్లింగ్స్ అందరూ కలిసి అందరికి వాటా వస్తుందని వేయించారు. దీని ఒక్కదాని మీద వేయించారు పర్టికులర్ గా. యాక్చువల్ గా మా పెద్దమ్మకు కూడా 1985 కంటే ముందలే పెళ్లి అయింది. ఇంకా మా మేనమామలు ఎవరు కలవకుండా ఆ ఒక్కదాని చేత దీంట్లో వాటా ఉండిద్దని చెప్పేసి అందరికి వాటా ఉండిద్దని చెప్పేసి వేయించారు. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఇది వివాదంలో ఉందో ఆ స్థలం ఎవరికి సంబంధించిందండి? మీ పూర్వీకులు అంటే మా తాతగారి నాయనమ్మ గారిది. ఓకే ఓకే అండి, అర్థమైంది. లాయర్ గారు, చూడండి, మీ మదర్ కి అంటే ఇప్పుడు మీ మదర్ కి వచ్చింది కదండి, వాళ్ళ ఫాదర్ నుంచి మీ మదర్ కి వచ్చింది కదా? మా మదర్ చనిపోయారండి నేను చిన్నప్పుడే. మా తాతగారి అదే అంటే మీ మదర్ వాళ్ళ ఫాదర్ది కదా ప్రాపర్టీ మీరు చెప్పేది ఇప్పుడు? అంటే మా తాతగారి నాయనమ్మ గారి. అదే అదే అంటే మీ మదర్ కి వాళ్ళ తండ్రి తరఫున వచ్చింది ఆస్తి. అవునండి అవునండి. అంటే ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉందండి కేసు? పెండింగ్ ఉందండి. అంటే ఏ స్టేజ్ లో ఉందండి మరి అది? ఇప్పుడు జస్ట్ ఇంకా హీరింగ్ కూడా రాలేదండి, 1 year అయింది. అంటే అసలు మీ డౌట్ ఏంటండి మరి దీని మీద? వాళ్ళకి ఎంత హక్కు ఉండిద్దా ఉండదా? ఉంటుందండి.
ఇప్పుడు మీ అమ్మగారికి వాళ్ళ తండ్రి ద్వారా వచ్చింది కాబట్టి దాంట్లో మీకు అందరికి కూడా వాటా ఉంటుందండి. అంటే యాక్చువల్ గా మా తాతగారు వేరే వాళ్ళకి కూడా వెళ్ళిందండి. వేరే ఉమ్మడి ఆస్తి వెనకట ఆస్తి అందరికి వెళ్ళింది. వాళ్ళు కానీ ఏంటంటే దీని ఒక్కదాని మీద వేయించారు, మిగతా అన్ని వాటి మీద వేయించలేదు, కలపలేదు. అంటే అన్నిట్లో కూడా మీరు వాటా అడగొచ్చండి. అంటే ఇప్పుడు మీ తాతగారికి ఏదైతే ఉందో దాంట్లో మీ అమ్మగారికి రావాల్సినటువంటి వాటాలో మీరు అడగొచ్చండి, మీకు కూడా ఉంటుంది. మీ అమ్మగారికి రావాల్సిన దాంట్లో మీకు వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు దీంట్లో వాళ్ళకి కూడా హక్కు ఉంది. అంటే యాక్చువల్ మా పెద్దమ్మ ఒకటే వేసింది, తనకి 85 కంటే ముందర మ్యారేజ్ అయింది. ఆ యాక్ట్ కింద ఏమన్నా మనకి అంటే పెళ్లి అప్పుడు అయినప్పటికీ కూడాను మీ తాతగారికి ఎంతమంది మొత్తం పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా సమానంగా వాటా వస్తుందండి దాంట్లో. ఓకేనండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇది మా ప్రాపర్టీ వచ్చేసి మా తాతగారు అన్నదమ్ములు ప్రాపర్టీ టోటల్. ఓకే. అది 3 కింద ఉన్నది. అది అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్టర్ చేసుకున్నారు ఎవరికి వాళ్ళు వాటా ప్రకారం. అయితే దాంట్లో ఒక చిన్న తాతగారు వాళ్ళ పిల్లలు 2 ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళిద్దరూ కోర్టులో కేసు వేసుకున్నారు. ఓకే. అది పరిష్కారం చేసుకోవట్లా వాళ్ళు. మిగతా 2 తాతగారు వాళ్ళ తాలూకాలో నేను ఒక్కడిని, ఇంకొకళ్ళు ఒకళ్ళే ఆ షేర్ లో. వాళ్ళకేం ఇబ్బంది లేదు. ప్రాపర్టీ ఇప్పుడు షేర్ చేయాలంటేనేమో ప్రాపర్టీ కొలతలు సరిగా లేవు. దాన్ని పూర్తిగా అమ్ముదామంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి మనం? ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మీ తాతగారి తరఫున అన్నదమ్ములందరూ కూడా పంపకాలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు కదా, ఎవరి వాటా వాళ్ళు? తాతగారు లేరు. తాతగారు తర్వాత తరం వాళ్ళు మాత్రమే పార్టీషన్ చేసుకుని, అంటే ఎవరి వాటా అంటే 3 వాటాల కింద అన్డివైడెడ్ షేర్ లో 3వ వాటా కింద రిజిస్టర్ చేసుకున్నారు. అంటే పార్టీషన్ అనేది జరిగింది మీ ప్రకారం? పార్టీషన్ వాళ్ళేం చేయలే. వీళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లలకి, అంటే నాకు రాశారు, మా నాన్నగారు నాకు రాశారు. అదే అండి, ఇప్పుడు వాటాలు అనుకుని వాటాలకు సంబంధించినంత వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా ఎవరికి వాళ్ళు? అవునండి. అంటే చట్ట ప్రకారం పరిష్కారం అయినట్టే, భాగ పరిష్కారం. అవునండి. ఇప్పుడు కానీ మీ ప్రకారం ఏంటి అంటే ఆ కేసులో మొత్తం ఆస్తిని ఎవరి వాటా కింద చూపించారు? మొత్తం ఆస్తిని 3 వాటాల కింద పెట్టుకున్నారంటే. కేసు వేశారన్నారు కదా, 3వ తాతగారు వాళ్ళ పిల్లలు చేసేసుకున్నారు. అందులో మొత్తం ఆస్తిని చూపించారా లేదా వారికి వచ్చినటువంటి భాగాన్ని మాత్రమే చూపించారా? వారికి వచ్చిన భాగాన్ని చూపిస్తూ మొత్తం ఆస్తి అన్డివైడెడ్ షేర్ కింద పెట్టారు. మొత్తం ఆస్తి అన్డివైడెడ్ కింద చూపించారు. మాకు కూడా నోటీసులు పంపించారు. అందులో మీరు ప్రతివాదులు కాబట్టి మీరు రిటర్న్ స్టేట్మెంట్ వేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మీరు ఏం స్టాండ్ తీసుకుంటారంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ముందే భాగ పరిష్కారం అయిపోయింది, వాటాలు ఎవరికి వారు పంచుకుని ఆ వాటాల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తిలో వాళ్ళకి హక్కు ఉండదు, ఆ భాగ పరిష్కారం చేసుకున్నంత వరకు మాత్రమే వాళ్ళకి హక్కు ఉంటుందని మీరు మీ జవాబులో రాసుకోవచ్చు. మీకు దస్తావేజులు ఏమైనా ఉన్నాయా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టుగా? మా నాన్నగారు చనిపోయే ముందే నాకు దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేశారు. మీ పేరు మీద చేశారు? మా పేరు మీద చేశారు. ఇప్పుడు మీరు మీ రిటర్న్ స్టేట్మెంట్ వేశారా అందులో కేసులో? అంటే అంటే మా నాన్నగారికి నోటీస్ ఇచ్చారు, తర్వాత నా కమ్యూనికేషన్ నోటీసులు ఏం రాలేదు. మీరు ఒకసారి కనుక్కోండి, ఎందుకంటే అందులో మీ నాన్నగారు ఉన్నారా ఇప్పుడు? ప్రస్తుతం లేరంటున్నారు కాబట్టి ఆయన నోటీసులు తీసుకున్న తర్వాత వారి వారసులుగా మీరు అందులో యాడ్ అవ్వాల్సి ఉంటుంది. అందులో మీరు పార్టీస్ గా ఇంప్లీడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకసారి మీరు లాయర్ గారిని పెట్టుకున్నారా మీ నాన్నగారు? అంటే నోటీస్ మాత్రమే ఇచ్చారు వాళ్ళు, అంటే లాయర్ నోటీస్ వచ్చింది నాకు తెలిసి. ఒకసారి మళ్ళీ చూడండి, లాయర్ గారి ద్వారా వచ్చిందా లేదా కోర్టు ద్వారా సమన్స్ వచ్చినాయా కేసు వేసిందో అందులో అని. ఒకవేళ కేసు కనుక వేస్తే మీరు ఆ కేసు ఏ స్టేజ్ లో ఉందో కనుక్కుని అందులో మీరు ఇంప్లీడ్ అవ్వాల్సి వస్తే మీ నాన్నగారి వారసులుగా మీరు అందులో. ఒక సింపుల్ కొంచెం సార్, 3వ తాతగారు ఏవైతే ఉన్నారో ఆయన ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య చేత, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య చేత రిజిస్ట్రేషన్ చేయించారు వేరే వాళ్ళ మనవడికి, వేరే ఒక కూతురు కొడుక్కి. అంటే భార్యతో పాటుగా ఆయన పిల్లలకి కూడా అందులో హక్కు ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ లో వాళ్ళు కూడా భాగం పంచుకోవాలి. వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక కూతురు వాళ్ళు మాట్లాడుకోకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఈ కేసు వేసుకున్నారు, నాకు వాటా ఉన్న దీంట్లో అని. అంటే వారికి వచ్చిన వాటాలోనే వేసుకున్నారా, మొత్తం ఉమ్మడి ఆస్తిని చూపించారా? లేదండి, వాళ్ళకి వచ్చిన వాటాలోనే అంటే మొత్తం ఆస్తిలో
వాళ్ళ వాటా ఏదైతే ఉందో దానికి మాత్రమే వేసారు వాళ్ళు. వాళ్ళు మేమేం చెప్తామంటే మీ వాటా మీరు బైఫర్కేషన్ చేసుకోండి అని అంటే వాళ్ళు చేసుకోవట్లా. మేము మిగతా ఆస్తిని మేము బైఫర్కేషన్ చేసుకుంటామండి. పార్టేషన్ చేయాలంటే మా ఆస్తులు వెనక ఏంటంటే పొలాల్లో కానీ ఏమైనా పెద్ద కొడుకుగా మా తాతగారు ఉండేవాళ్ళు. వాళ్ళకి తూర్పు పక్కన ఉత్తర పక్కన ప్రాపర్టీలని షేరింగ్ ఇచ్చారు. ఇప్పుడు మేము వాటా అడుగుతుంటే మాకు కూడా అలా ఏదైతే పాత ప్రకారం చేస్తున్నారో తూర్పు పక్క ఉత్తర పక్క మా పార్టీషన్ మాకు ఇచ్చేయండి, మీరు పంచుకొని వాటా ఏదైతే ఉందో మా ఇద్దరు అన్నదమ్ములు ఒక మాట మీద ఉన్నాం కాబట్టి మాకు ఒక పక్కన ఇచ్చేసేయండి, మేము వేరే పక్కన ఇస్తామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా కోర్టు ద్వారా? అంటే మీరు రిటర్న్ స్టేట్మెంట్ వేయలేదు కదా అంటున్నారు కదా, ఒక్కసారి మీరు ఆ కేసు ఏ స్టేజ్ లో ఉందో కనుక్కోండి. ఒకవేళ కేసు కనుక మీ రిటర్న్ స్టేట్మెంట్ కోసం వస్తూ ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అందులో రాసి మీరు అందులో ఫైల్ చేయండి. చేసిన తర్వాత రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటే కోర్టు వారికి చెప్తే ఇరుపక్ష వాళ్ళని పిలిచి రాజీ ప్రయత్నం చేస్తారు. లేదంటే మీ వాటా మీకు ఆల్రెడీ అయిపోయింది అంటున్నారు కాబట్టి వాళ్ళ వాటాని వాళ్ళు తీసుకుంటే మీకేం అభ్యంతరం లేదు కాబట్టి కోర్టు వారు డిగ్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది మీ జవాబును బట్టి. మరో కాల్ తీసుకుందాం అండి. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. హలో 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 ఓకే జడ్జి గారు, అలానే ఒక వ్యక్తి తన ఆస్తుల్ని సేల్ డీడ్ ద్వారా అమ్ముకునే వీలుందంటారా? ఆస్తి ఉమ్మడి ఆస్తికి సంబంధించి ఒక వ్యక్తి సేల్ డీడ్ ద్వారా అమ్మడానికి అవకాశం లేదండి. ఎందుకంటే అందరికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ హక్కుదారులందరూ కూడా కలిస్తేనే ఆ సేల్ డీడ్ కి చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది. అతని స్వంత ఆస్తి అయితే మాత్రం అతను సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం నుంచి నారాయణ రెడ్డి గారు. హలో మేడం, చెప్పండి నారాయణ రెడ్డి గారు. ఇప్పుడు మా వదిన గారు భర్త చనిపోయిందండి. 12 ఎకరాల పొలము ఆయన పేరున ఉంది రికార్డులో. ఓకే, అయితే ఆమె ఆ మధ్య ఏంటంటే వాళ్ళ తమ్ముడు కొడుకులకి ఏదో చూస్తారని ఒక 3 ఎకరాల 18 గుంటలు రాసింది. అంటే రాయటం అంటే గిఫ్ట్ డీడ్ అన్రిజిస్టర్డ్, ఉతికిన గిఫ్ట్ ఏదో సంతకం పెట్టించుకున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు అంటే ఫీజు కట్టడానికి ఇంకా 4 ఏళ్ళు చేసుకోమని ఆమెతోటి వారసులు అడ్డొస్తారని సంతకం పెట్టించుకొని వాళ్ళు రాసుకున్నారు. అది వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫైల్ చేశారు, ఏది రిజిస్టర్ చేసుకొని ఇది మన పట్టా చేయమని. ఓకే, తర్వాత వాళ్ళు ఇంకా మాకు కొంచెం ఉన్నది అది కాడ నాకు కావాలి అది ఇది అంటుంటే వాళ్ళ మనస్తత్వం చూసి వీళ్ళు భవిష్యత్తులో నాకు పెట్టరు, నాకు ఇల్లు లేదు, డబ్బులు ఉన్నాయని ఇక మనసు మార్చుకొని ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టింది. భర్త నా పేరు ఎక్కి అంటే వాళ్ళకి ఎక్కలే రిజిస్టర్ లేదు. ఓకే, ఒక 5-6 ఏళ్ల నుంచి దున్నుకుంటున్నారు వాళ్ళే. అయితే ఇప్పుడు పెట్టింది వాళ్ళేమో ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు పెండింగ్ పెట్టారు. వాళ్ళు మరి వాళ్ళని తీసుకొని రండి వాళ్ళు ఒప్పుకుంటున్నాయని పెండింగ్ పెట్టారు. అది దానికి ఎట్లా మేడం? ఎవరికి పిల్లలు లేరా అండి? పిల్లలు లేరు మేడం. ఓకే, ఆస్తి ఎలా వచ్చిందండి? వారసత్వంగా వచ్చిందా, భర్త తరఫు నుంచి వచ్చిందా? వారసత్వమేనండి, భర్త తరఫు నుంచి. భర్త తరఫు నుంచి వచ్చింది 3 తరాలు. ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా అండి? అది ఆవిడ పేరు మీద కాలేదు మేడం, భర్త చనిపోయింది 96లో. అయితే ఇప్పుడు ఎక్కివని పెట్టింది. భర్త పేరునే అట్లనే ఉంది, అప్లై చేయలేదు. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేస్తే వాళ్ళు పెండింగ్ పెట్టారు. ఓకే, నారాయణ రెడ్డి గారు మీరు ఆవిడ తరఫున? అవునండి. ఓకే, ఆయన తరఫున ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారండి? ఆవిడ భర్త తరఫున ఆయన ఒక్కడేనండి, మళ్ళీ బాబాయ్ కొడుకులు 3 ఉన్నాము. ఓకే, అన్నపూర్ణదేవి గారు. చూడండి నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరు సంపాదించిన ఆస్తి అండి? అది ఆమె భర్తదేనండి, భర్తది. ఇప్పుడు మీ వదిన అని చెప్తున్నారు కదా, అంటే మీ అన్నగారి వైఫా? మా పెదనాన్నగారి భార్య. ఓకే, పెదనాన్నగారి కొడుకు భార్య. ఓకే, అయితే ఇప్పుడు ఆ ఆస్తిని సంపాదించింది మీ అన్నగారేనా? వాళ్ళ తాతయ్య. ఓకే, అంటే అతనికి పూర్వీకుల ద్వారా వచ్చింది ఆస్తి అది? అవును, స్వార్జితం కాదు? కాదండి. అంటే మరి తనకి భార్య ఉంది కానీ పిల్లలు లేరండి. అంటే భార్య చెల్లెలుంది మళ్ళీ భార్య మామగారి తమ్ముడు పిల్లలు ఉన్నారు పక్కన వారసులు. వాళ్ళేం అడగటం లేదు కానీ ఆమె ఇక వాళ్ళ మనస్తత్వం వాళ్ళు పెట్టరనుకొని నా భూమి నాకు కావాలని
రిక్వెస్ట్ చేసింది. మ్హూ. అయితే ఆమె రాసిన డీడ్ ఆమె తెలియదు ఆ డీడ్ అని కాదు, ఏదో 4 ఏళ్ళు వారసులు అడ్డొస్తారంటే సంతకం అంటే ఇప్పుడు ఆమె పెట్టడం రాసినటువంటి డీడ్ అది రిజిస్ట్రేషన్ చేశారండి? చేయలేదు మేడం. ఓరల్ అంటే రాసుకున్నారు ఊరికే కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అది కాదు, ఆమె ఏదో ఈ సంతకం పెట్టి వారసులు అడ్డొస్తారని వాళ్ళు పెట్టండి పెట్టింది. కొన్ని రోజులు దున్నుకున్నారు. ఇప్పుడు పెద్ద అయ్యారు, వాళ్ళ పెళ్లి లేని వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు నాకే ఇబ్బంది అని ఆమె తర్వాత నన్ను చూస్తారో చూడరు అని ఆమె అట్లా. అయితే ఒకటండి, తనకి పిల్లలు లేరు, భార్య ఒక్కతే ఉన్నారు కాబట్టి అంటే తనొక్కతే లీగల్ లేరు కాబట్టి ఆమె భర్తకి ఏదైతే ఆస్తి వచ్చిందో వాళ్ళ పూర్వీకుల ద్వారా, అవునండి, తనొక్కతే లీగల్ లేరు కాబట్టి తనకే రైట్ ఉంటుందండి దాంట్లో. అదే తన భర్తకు వచ్చినటువంటి వాటాలో భార్య ఇంకా తన ఒక్కదానికే రైట్ ఉంటుంది. అవునండి. కాబట్టి మరి తను రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు కాబట్టి తను ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్ పెట్టుకుని తన పేరు మార్చుకునే అవకాశం ఉంటుంది దాంట్లో. అయితే వాళ్ళు ఏంటంటే ఈమెతో సంతకం పెట్టించుకొని రాసుకున్న డీడ్ గిఫ్ట్ డీడ్ అంటే అది చెల్లదండి, అది చెల్లదు. రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి చెల్లదు, అది చట్టపరంగా చెల్లదు. అది అదే ఎంఆర్ ఆఫీస్ వాళ్ళేమో వాళ్ళు ఏదో వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు చేసుకుని ఇదేదో వాళ్ళు అదే చెప్తున్నారు, చేయకుండా పెండింగ్ పెడుతున్నారు. దానికి కోర్టుకు వెళ్తే బెటరా ఎట్లా మేడం? ఆ కోర్టు కూడా అప్రోచ్ అంటే ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు కదా వీళ్ళని, ఎవరైతే ఇప్పుడు ఈమె గిఫ్ట్ రాసిచ్చారో వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారా మరి? ఇప్పుడు ఆ ల్యాండ్ మీద వాళ్ళే దున్నుకుంటారు మేడం, 5-6 ఏళ్ల నుంచి దున్నుకుంటున్నారు కదా. అప్పుడు అంటే దున్నుకున్నప్పటికీ కూడా రైట్ మాత్రం తనకే ఉంటుందండి, ఆవిడకే ఉంటుంది రైట్. తను కోర్టుకు వెళ్ళొచ్చు. వీళ్ళు ఎందుకంటే అన్నెసరిగా ఇంటర్ఫియర్ అవుతున్నారు కాబట్టి కోర్టు కూడా వెళ్ళొచ్చు. తను కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుంది. కాకపోతే తనకే మాత్రమే రైట్ ఉంటుందండి ఆ ఆస్తిలో కూడా మొత్తం. థాంక్స్ మేడం. సరే మేడం. మరో కాల్ తీసుకుందాం అండి. రంగారెడ్డి నుంచి అశోక్ కుమార్ గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మాది సొంతం ఆకుల మేడారం మేడం. మేము ఇబ్రాహీంపట్నంలో ఉంటాము. ఓకే. రంగారెడ్డి జిల్లా మేడం. ఓకే. అయితే మా తాతది ల్యాండ్ ఉంది మేడం. మా నాయన 7 మంది, మా నాయనతో 7 మంది అన్నదమ్ములు. ఓకే. అయితే మా నాయన 2వ ఆయన మేడం. ఓకే. అయితే మా డాడీ మంచోడు కాక మేము ఇక్కడ ఇబ్రాహీంపట్నం వచ్చేసినాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. మేము ఇక్కడనే బతుకున్నాం. ఆయన అక్రమ సంబంధం ఒక ఆమె చేసుకోండు. అక్రమ సంబంధం చేసుకుని వాళ్ళ పిల్లలు పెద్ద అయితే మా తాతది ల్యాండ్ ఉంది మేడం. అది మమ్మల్ని రాణిస్తలేరు, మీరు ఎవరు ఏంది అని అంటారు మేము. అయితే అప్పుడు మా అమ్మ మెయింటెనెన్స్ కేసు వేసింది మేడం కోర్టులో. అప్పుడు కోర్టులో కేసు వేస్తే ఊకే జైలు పోతుంది అది అని చెప్పి 25,000 ఏమో ఇచ్చిరు మేడం అప్పుడు. అయితే మేము చిన్నగా ఉన్నాం అప్పుడు. డాక్యుమెంట్ ఇచ్చారు మేడం, డాక్యుమెంట్లు ఉన్నాయి, అవి ఇచ్చిర్రు. వాళ్ళు మా పెద్దనాయన కొడుకుతో కేసు వేసారు మేడం. వాళ్ళంతా కుమ్మక్కై మా పెద్దనాయన కొడుకుతో కేసు వేసారు వాళ్ళు. ఇంకా మా మొత్తం భూమి మాత్రం మా తాత పేరు మీద ఉంది మేడం, మొత్తం భూమి ఇప్పటికి. మా నాయనకు వచ్చిన భాగంలో అక్రమ సంబంధం ఉన్న కొడుకు కోళ్ళఫారం కట్టింది మేడం. అలా మమ్మల్ని అసలు రాని సార్ చంపేస్తామని చెప్పి బెదిరిస్తారు, మీరు వస్తే నువ్వు ఓరో అని చెప్పి బెదిరిస్తారు మేడం మమ్మల్ని. మేడం ఇప్పుడు అశోక్ కుమార్ గారు, సార్ మీ మదర్ కి మెయింటెనెన్స్ ఇంకా వస్తుందా మీ నాన్నగారి దగ్గర నుంచి? వస్తలేదు సార్. ఎందుకని వస్తలేదు సార్? ఊకే మెయింటెనెన్స్ ఇస్తలేడు అని చెప్పి 1 రూపాయి కూడా ఇవ్వకపోతే అప్పుడు సారు మెజిస్ట్రేట్ మేడం ఉన్నాను సార్. అప్పుడు ఊకే సదాయిస్తుండే, చిన్న పిల్లలు ఊకే కోర్టుకి ఏం తిరుగుతామని అని చెప్పి కొంత అమౌంట్ ఇప్పించి ఏమో డాక్యుమెంట్లు రాశారు సార్. మరి అందులో ఏమైనా విడాకులు తీసుకున్నట్టుగా ఉందా? విడాకులు ఏం లేదు సార్. ఏం లేదు అంటే చట్ట ప్రకారం మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఇంకా వివాహ సంబంధం ఉంది. వివాహ సంబంధం ఉంది సార్. రెండో భార్యని మీ నాన్నగారు పిల్లలతో పాటు ఉండి ఆ ఆస్తి అంతా 2వ భార్య పిల్లలకి ఇచ్చారని మీరు అంటున్నారు కదా? ఇయ్యలేదు సార్. అయితే మా తాత కోళ్ళఫారం కట్టుకున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళు స్వాధీనంలో ఉన్నట్టే కదా? కోళ్ళఫారం కట్టారు సార్, మా తాత పేరు సార్ ల్యాండ్. అయితే మీరు ఏం చేస్తారంటే లాయర్ గారి ద్వారా ఒక నోటీస్ ఇప్పించండి. నోటీస్ ఇప్పించిన తర్వాత మీ తండ్రి గారికి మీరు పిల్లలు కాబట్టి వాళ్ళ 2వ భార్య పిల్లలకి కూడా హక్కు ఉంటుంది, కానీ మీ హక్కు మాత్రం ఎక్కడికి పోదు. మీ తల్లి గారికి కూడా భార్య కాదు సార్, అక్రమంగా. అదే అందుకని ఆమెకు రాదు, పిల్లలకు వస్తుందండి. 2వ భార్య చట్ట ప్రకారం వివాహం చెల్లదు కాబట్టి వారి ద్వారా పుట్టినటువంటి పిల్లలకి మాత్రమే మీ తండ్రి గారి ఆస్తిలో హక్కు ఉంటుంది, కానీ తండ్రి గారి స్వార్జితపు ఆస్తిలో మాత్రమే హక్కు ఉంటుంది. తాతల నుంచి వచ్చిన దాంట్లో హక్కు ఉండదు వాళ్ళకా సార్? కాబట్టి మీకు సర్వ హక్కులు ఉంటాయి.
మీరు లాయర్ గారి ద్వారా నోటీస్ ఇప్పించిన తర్వాత వాళ్ళు కనుక భాగం మీకు ఇవ్వకపోతే మీరు కోర్టులో పార్టిషన్ సూట్ వేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ వాళ్ళు వేసారు సార్, సూట్ వేసారు మా తాత భూముల మీద మొత్తం. మా పెద్ద కొడుకు వేసిండు. ఎవరి మీద వేశారు? మీ మీద వేశారా? మా మీద ఏమీ లేదు సార్. అలా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఇద్దరు భార్యలు అని చెప్పి చూపిస్తారు సార్. ఇలా చూపించి మా అమ్మ పేరు, మా పేరు, మా అక్క పేరు, మా చెల్లె పేరు, నా పేరు పెట్టారు, వాళ్ళ పేరు కూడా పెట్టారు. అయితే మమ్మల్ని డైవర్ట్ చేసేందుకు వాళ్ళు మా పెద్ద కొడుకుతో కేసు వేయించేస్తారు. ఇది దేనికోసం వేశారు? పార్టిషన్ కోసం వేశారా? అయితే ఇప్పటికి పంచుకోలేదు సార్ భూములు, పార్టిషన్ కోసం వేసారు. మా నాయన చనిపోయి 4 years అట్లా అవుతుంది సార్. మీరు అందులో జవాబు వేశారా? మాకు నోటీస్ పంపలేదు సార్. వాళ్ళు వేసుకోరు, మాకు ఇలా ఆస్తి లేదు, మా అట్లా మంచి చెడ్డలకు రారు అని చెప్పి ఏదో మ్యాటర్ రాసి వాళ్ళు వేసుకోరు సార్. ఇంకా కేసు ఇంకా నడుస్తుందా కోర్టులో? నడుస్తుంది సార్. అయితే మీరు ఆ కేసు నంబర్ తీసుకుని అందులో మీరు కూడా పార్టీలుగా ఉండండి. అంటే మీరు ఇంప్లీడ్ అవ్వాలి. ఇది మీ తండ్రి గారి ఆస్తి కాబట్టి మీకు కూడా ఇందులో వాటా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ప్రతివాదులుగా చేర్చకుండా వాళ్ళు కేసు వేసుకున్నారు కాబట్టి మీరు కూడా అందులో ఇంప్లీడ్ అయిన తర్వాత మీ పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. మీరు జవాబు రాస్తారు కదా, అందులో రిటర్న్ స్టేట్మెంట్ అని ఉంటుంది. మీరు డిఫెండెంట్స్ గా ప్రతివాదులుగా యాడ్ అయిన తర్వాత మీ జవాబులో ఇవన్నీ రాయండి. మీ తల్లిగారే మొదటి భార్య, చట్ట ప్రకారం మీ తల్లిగారినే పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆమెకి మీకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది. రెండో భార్య ద్వారా పుట్టిన సంతానానికి ఎటువంటి హక్కు లేదు కాబట్టి ఇది మీ తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి కాబట్టి మీకే చెందుతుందనే విషయాన్ని మీరు మీ జవాబు ద్వారా ఆ కేసులో వేసుకోండి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ మా ఇంట్లో వాళ్ళే ఉంటారు సార్, మమ్మల్ని రాణిస్తలేరు మా తాత ఇంట్లో. అందుకనే మీకు ఏమేమి మీ తాతగారి నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏది ఉందో వాటన్నిటిని కూడా మీరు అందులో చేర్చుకోవచ్చు. అందులో కూడా మీరు భాగం అడగొచ్చు. ఇల్లు గాని, పొలాలు గాని, ఇప్పుడు కోళ్ల ఫారం కట్టినటువంటి స్థలం ఏదైతే ఉందో అన్నిట్లో కూడా మీకు హక్కు ఉంటుంది. మీరు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి మీ జవాబులో ఇవన్నీ రాయండి. రాసిన తర్వాత కోర్టు వారు పరిష్కారం చేస్తారు. మీకు చట్ట ప్రకారంగా ఆస్తిలో హక్కు ఉంటే కోర్టు వారు మీకు తప్పకుండా ఇస్తారు. మరో కాల్ తీసుకుందాం అండి. పరమేష్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి పరమేష్ గారు, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి మ్యామ్. మా ఫాదర్ వాళ్ళు 5 members అండి. ఓకే. మా ఫాదర్ హెడ్ యాక్చువల్లీ. సో 87 లో రిజిస్ట్రేషన్ అయ్యింది. యాక్చువల్లీ మా ఫాదర్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. సో మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఉండే ఆ టైంలో. ఓకే. ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ కొంటున్నారో అది మా తాత పేరు మీద కాకుండా వీళ్ళు 4 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనమాట. మా డాడీ ప్రజెన్స్ లేనప్పుడు. ఓకే. ఇప్పుడు ఏంటంటే అందులో వాళ్ళు 4, అందులో ఒక ఆయన మాకు లేదంటాడు, ఇంక 2 ఇస్తా అంటారు. దీనికి ఏమో సొల్యూషన్ ఉందా అండి? ఓకే. అన్నపూర్ణదేవి గారు చూడండి, ఆస్తి కొనుక్కున్నది ఎవరండి? మా డాడీ వాళ్ళు 5 members కదా, 4 members కొనుక్కున్నారు. వాళ్ళ పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనమాట. అట్లా అంటే అది సేల్ డీడ్ అండి? అది అవునండి. సేల్ డీడ్ చేసుకుని అంటే వాళ్ళ 4 పేర్లు కొనుక్కున్నట్టుగా రాసుకున్నారు. అవునండి. మరి దానికి కొనుక్కోవడానికి ఫండ్స్ అన్ని అందరు కలిసి ఇచ్చారా లేకపోతే వాళ్ళ 4 పెట్టుకున్నారండి దానికి? అది మా తాత ఫండ్ అండి, వాళ్ళది కాదు అది. ఓకే. అంటే కొనుక్కోవడానికి డబ్బులు అన్ని కూడా మీ తాత అరేంజ్ చేశారు? అవునండి. మరి మీ ఫాదర్ పేరు అప్పుడు ఎందుకు ఇంక్లూడ్ చేసుకోలేదండి మీరు? మా ఫాదర్ లేడు అప్పుడు, అసోసియేషన్ ఉన్నామండి. అయినప్పటికీ కూడా 5 కొడుకులు అంటే మరి అందరి పేర్లు రాయిస్తారు కదా. అంటే మీకేమన్నా దాని తాలూకు డబ్బులు ఇచ్చారా మీ వాటాకి లేకపోతే? ఏం లేదండి, అది మాకు కూడా కొన్ని ఏళ్ళ తర్వాత తెలిసింది. ఇట్లా మేము అంటే మేము బయట ఉండే కదా అట్లానే. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పేరుతో ఉంది కాబట్టి చట్టబద్ధంగా వాళ్ళకే చెందుతుందండి. అది 4 కొనుక్కున్నట్టుగా ఉంది కాబట్టి వాళ్ళకే చెందుతుంది. కాకపోతే ఏంటంటే మరి మీ తాతగారు దానికి ఫండ్స్ రేస్ చేశారు, దాంట్లో మీ ఫాదర్ కి కూడా వాటా ఉంటుంది అనే విషయాన్ని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే మీకు వస్తుందండి దాంట్లో. అంటే రిజిస్ట్రేషన్ మాత్రం వాళ్ళ 4 పేరుతో అయింది కాబట్టి వాళ్ళకి చట్టపరంగా హక్కులు ఉంటాయి దాంట్లో. దానికి ఇంకా ఫర్దర్ ఏం చేయలేమండి మరి అట్లా అంటే? అంటే ఇప్పుడు చట్టబద్ధంగా కొనుక్కుంది వాళ్ళ పేర్లే ఉన్నాయి కదండి దానికి. మీరు అప్పుడు అది కొనుక్కుని ఎన్ని సంవత్సరాలు అయిందండి? 87. మరి అప్పటి నుంచి మీరు క్వశ్చన్ చేయలేదా వాళ్ళని? అది రీసెంట్లీ బయటపడ్డది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే తర్వాత విడిపోయినప్పుడు అప్పుడు బయటపడింది అది. అదేనండి, చట్టబద్ధంగా అయితే ఇప్పుడు వాళ్ళ పేరుతో ఉంది కాబట్టి పూర్తిగా హక్కులు వాళ్ళకే ఉంటాయండి దాంట్లో. ఓకే. అంటే వాళ్ళు మీ తాతగారి నుంచి వచ్చినటువంటి డబ్బులతో కొన్నారు అనే విషయాన్ని మరి మీరు ఏ విధంగానన్నా ప్రూవ్ చేసుకోగలిగితే మీకు అవకాశం ఉంటుంది. లేదంటే తాత దగ్గరికి కొనలేదు వాళ్ళు, వేరే పార్టీ నుంచి వీళ్ళు 4 కొన్నా డైరెక్ట్ చేయించుకోరు అట్లా. పరమేష్ గారు, ఇప్పుడు మీ తాతగారు డబ్బులు ఇచ్చారు అంటున్నారు కదా ఆ ప్రాపర్టీ కొనటానికి? అవునండి. మరి మీ తాతగారు డబ్బులు ఇచ్చినప్పుడు మీ తండ్రి గారికి కూడా ఆయనకు కూడా పేరు పెట్టాలి అనే విషయం చెప్పారా లేకపోతే 4 మాత్రమే ఇచ్చారా?
మా డాడీ యాబ్సెంట్ ఉండే అండి, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండే. మరి మీ డాడీ వచ్చిన తర్వాత మీ డాడీ అడగలేదా మీ తాతగారిని? అసలు తెలియదు రిజిస్ట్రేషన్ ఇట్లా వేయించుకున్నాను. యాక్చువల్లీ అది పాత నిజాం కాలం ముస్లిం వాళ్ళదంట. ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు మీ తండ్రి గారు ఉన్నారా? అప్పుడు ఉండే అండి. ఇప్పుడు ఇప్పుడు 2012 ఎక్స్పైర్ అయిపోయారండి. మీరు ఒక నోటీస్ ఇవ్వండి వాళ్ళకి. ఇది ఉమ్మడి ఆస్తి నుంచి డబ్బు తీసుకుని తాతగారి ద్వారా 4 పేర్లు మాత్రమే పెట్టారు, మా తండ్రి గారికి కూడా ఇందులో వాటా వస్తుంది, మా తండ్రి గారిని కావాలని ఇందులో చేర్చలేదు అనే విషయాన్ని మీరు లాయర్ గారి ద్వారా నోటీస్ ఇప్పించి మీకు కూడా హక్కు ఉంటుందనే విషయాన్ని చెప్పండి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకుండా మీకు ఏమైనా హక్కు లేదు, వాటా లేదు అన్నప్పుడు మీరు సివిల్ కోర్టు ద్వారా పార్టిషన్ సూట్ వేసుకునే అవకాశం ఉంటుంది. సివిల్ కోర్టు పార్టిషన్ సూట్ వేసుకోవచ్చు. అంటే అది ఉమ్మడి ఆస్తి ద్వారా కొన్నారంటున్నారు కాబట్టి అందులో మీ తండ్రి గారి వాటా మీకు కూడా వస్తుంది కాబట్టి మీరు లాయర్ గారి ద్వారా నోటీస్ ఇచ్చి మీ బాబాయిలు ఒప్పుకోకపోతే మీరు సివిల్ కోర్టు ద్వారా పార్టిషన్ సూట్ వేసుకోండి. ఓకే అండి, మంచిదండి. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రసూల్ గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మగారి నాన్నగారు అంటే మా తాతగారు పేరు మీద ఒక గవర్నమెంట్ 4 ఎకరాల ల్యాండ్ ఇచ్చిందండి, పోడు భూముల కింద అని చెప్పేసి. ప్లస్ అతనికి వాళ్ళ తరపు నుంచి ఒక 170 గజాల ఇల్లు స్థలం వచ్చిందనమాట. ఈ మధ్య మాకు వాళ్ళకి కొంచెం చెడింది. సో మా అమ్మగారికి వాటి మీద ఏమన్నా అంటే కూతురికి ఆస్తి వస్తుందా అని అనేది కనుక్కుందామని ఫోన్ చేశానండి. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందండి? మా తాతయ్య గారి పేరు మీద రిజిస్టర్ అయిందండి. ఇప్పుడు మీ తాతయ్య గారు ఉన్నారా? ఉన్నారండి, అతను ఉన్నారు. మరి అది అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, అతను ఉన్నారు కదా? అవునండి. మరి అతని వారసులందరికీ అతని తదనంతరం మాత్రమే వస్తుంది. ఓకే సార్, ఈ భూమి ఉంది కదా సార్, ఇల్లు కట్టుకున్న భూమి, అది మా మామయ్య తన డబ్బులతో భూమి కట్టుకున్నాడు అనమాట. ఇల్లు కట్టుకున్నారు. ఆ స్థలం మాత్రం ఉంది మా తాతగారి పేరు మీద. సో దాంట్లో మా అమ్మగారికి ఏమైనా వాటా ఉంటుందా? అంటే మీ నాన్నగారి స్థలం మీద మరి మీ మామగారికి ఎందుకు అవకాశం ఇచ్చారు కట్టుకోమని మీ తాతగారు? మా అమ్మ వాళ్ళ నాన్నగారు మా తాతయ్య అండి, మా మామయ్య కట్టుకున్నారు, అంటే మా అమ్మ వాళ్ళ అన్న కట్టుకున్నారు అనమాట. మా అమ్మకి దాంట్లో మన వాటా వస్తుంది. మీ అమ్మగారికి వేరే ఏమైనా ఆస్తి ఇచ్చారా? అంటే మీ మామగారికి ఆ స్థలాన్ని ఇచ్చి ఏమి ఇవ్వలేదండి. ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పుడు మీ అమ్మగారి ద్వారా ఒక నోటీస్ ఇప్పించండి మీ మామగారికి. ఓకే సార్. ఇది మా తాతగారి ఆస్తి కాబట్టి, అంటే తన తండ్రి గారి ఆస్తి కాబట్టి తనకు కూడా అందులో వాటా ఉంటుంది కాబట్టి, మీ అమ్మగారికి ఎటువంటి వాటా ఇవ్వకుండా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అందులో కూడా ఆస్తిలో వాటా వస్తుందనే విషయాన్ని మీ మామగారికి చెప్పి నోటీస్ ద్వారా అడగండి. అతను ఒప్పుకోకపోతే అందులో పరిష్కారం కోసం సివిల్ కోర్టులో కేసు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక చిన్న చిక్కు సార్, మరి ఇప్పుడు మీ తాతగారు ఏమంటున్నారు? అతను ఏమి మాట్లాడట్లేదండి, అతను మా మామయ్య వైపు మాట్లాడుతున్నాను అనమాట. సో మేము కొంచెం కోర్టు ద్వారా ప్రొసీజర్ ఏదని చూస్తున్నాము. ఇక్కడ చిన్న చిక్కు ఏంటిదంటే, ఆస్తి ఉందని తెలుసు సార్, కాకపోతే దానికి సంబంధించిన పత్రాలు కానీ మా దగ్గర ప్రూఫ్ గా ఏమీ లేవన్నమాట. సో లేకపోయినా సరే మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళైనా కోర్టులకు వెళ్ళైనా ప్రొసీడ్ కావచ్చా? మీరు ఇంటికి నంబర్ వచ్చిందా అండి? మున్సిపల్ నంబరు? ఇంటికి నెంబర్ వచ్చిందండి. ఆ నంబర్ కి సంబంధించినటువంటి విషయాన్ని మీరు ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గానీ ఎంక్వైరీ చేస్తే అది ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది అనే విషయం మీకు తెలుస్తుంది. మరి ఈ 4 ఎకరాల భూమి సార్ గవర్నమెంట్ ఇచ్చింది, అది ఆ భూమికి సంబంధించిన వివరాలు తెలియదు అనమాట. అవి ఎలా తెలుసుకోవాలి? అవి ఎంఆర్ఓ గారి ఆఫీస్ లో మీకు వాటి వివరాలు దొరుకుతాయి. అది మీ తాతగారి పేరు మీదే ఉందంటున్నారు కదా? అవునండి. మరి మీ తాతగారి పేరు మీద ఉంది కాబట్టి అది ఇంకా ఆయన ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయలేదని మీరు అంటున్నారు కాబట్టి అది ఆయన తదనంతరం మాత్రమే ఆయన వారసులకు వస్తుంది తప్ప ఆయన జీవిత కాలంలో గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకి హక్కు రాదు. వాటి గురించి వాటి పత్రాలు ఏం లేకపోయినా మనం కేసు వేయొచ్చా సార్? మీరు తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో లేదా మున్సిపల్ ఆఫీస్ లో లేదా ఎంఆర్ఓ ఆఫీస్ లో కనుక్కోండి. ఆ పొలానికి సంబంధించినంత వరకు అది ఇంకా మీ తాతగారి పేరు మీదే ఉందా లేదా వారు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేశారా అనే విషయం కనుక్కున్న తర్వాత మాత్రమే మీరు చట్ట ప్రకారంగా ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి వివాదాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.